హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎల్ఐసి ఏఏఓ జాబ్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. శాలరీ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, కెరియర్ ఎలా ఉంటుంది, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, తదితర ఇంపార్టెంట్ విషయాల గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఏఏఓ జాబ్ అనేది చాలా బాగుంటుంది. చాలామందికి ఈ జాబ్ గురించి తెలియక నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేయడం లేదు, అలాగే అప్లై చేసినా కూడా సీరియస్గా ప్రిపేర్ అవడం లేదు. ఈ ఏఏఓ జాబ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను మీకు చెప్తాను. చివరి వరకు కూడా వీడియో చూడండి. ఈ యొక్క ఏఏఓ జాబ్ అనేది చాలా బాగుంటుంది. బ్యాంక్ పీఓ కంటే ఏఏఓ జాబ్ చాలా బాగుంటుంది. మీరు చూసినట్టయితే ప్రొబిషనరీ ఆఫీసర్స్ బ్యాంకుల్లో సాయంత్రం 6, 7, 8 వరకు కూడా వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. వాళ్ళకి టార్గెట్స్ అనేవి ఉంటాయి, వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఎల్ఐసి ఏఏఓకి మీరు సెలెక్ట్ అయినట్టయితే మీకు 8 గంటల డ్యూటీ అనేది ఉంటుంది. ఉదయం వెళ్తారు, సాయంత్రం వస్తారు. మీ మీద ఎటువంటి ఒత్తిడి ఉండదు. మీకు అసైన్ చేసినట్టు వర్క్ని మీరు హ్యాపీగా చేసినట్టయితే సరిపోతుంది. అలాగే ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే ఏఏఓ జాబ్స్లో మీకు ఎక్కడైనా సరే ట్రాన్స్ఫర్స్ కానీ ఏవైనా వచ్చినా సరే ఎల్ఐసీలు అనేవి ఏంటంటే డెవలప్డ్ ఏరియాస్లోనే ఉంటాయి, రూరల్ ఏరియాస్లో ఉండే అవకాశం ఉండదు. కానీ బ్యాంకులు అనేవి ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో కూడా ఉంటాయి. సో కాబట్టి మీకు ఎక్కడైనా ట్రాన్స్ఫర్స్ వచ్చినట్టయితే మీరు మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి పనిచేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఎక్కడైనా సరే ఎల్ఐసి ఆఫీసులు సిటీస్లోనే కొంచెం డెవలప్డ్ ఏరియాస్లో ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ వచ్చినా సరే మీరు హ్యాపీగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే శాలరీ విషయంలో కూడా బ్యాంక్ జాబుల కంటే ఏఏఓకి స్టార్టింగ్లో చాలా ఎక్కువ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏఏఓకి చాలా ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. ఈ ఏఏఓ జాబ్ ఏ రకంగా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు చూస్తే ఈ ఏఏఓ జాబ్కి అప్లై చేయడానికి మీరు కూడా ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఫ్రెండ్స్, నేను ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి కారణం ఇదే. ఒక జాబ్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి, అవగాహన ఏర్పడుతుంది, ఎలాగైనా సాధించాలని ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. ఒక నోటిఫికేషన్ రాగానే ఆ జాబ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో రూపంలో తీసుకొస్తాను. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఎస్ఎస్సి ఉద్యోగాలు, యూపీఎస్సి ఉద్యోగాలు, ఆర్మీ, నేవీ, కంప్లీట్ అన్ని రకాల ఉద్యోగాల ప్రొఫైల్స్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ జాబ్ ఎలా ఉంటుందని కంప్లీట్ జాబ్స్ వీడియోస్ నేను తయారు చేస్తాను. 1 by 1 అప్లోడ్ చేసుకుంటూ వస్తాను. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చినట్టయితే ఫ్రెండ్స్, ఎల్ఐసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ యొక్క ప్రధాన విధులు ఏంటంటే ఏవైతే ఎల్ఐసిలో పాలసీలు ఉంటాయో ఆ పాలసీలను ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తూ ఉండడం, ఇన్స్పెక్ట్ చేస్తూ ఉండడం, అలాగే కొత్త పాలసీస్ని ప్లాన్ చేయడం, అలాగే క్లెయిమ్స్ ప్రాసెస్ చేయడం, ఫైలింగ్ అండ్ మేనేజ్మెంట్ వర్క్స్, అలాగే ఎవరైతే క్లయింట్స్ ఉంటారో ఆ క్లయింట్స్కి ఏమైనా సందేహాలు ఉన్నా పాలసీలు కట్టే వాళ్ళకి అటువంటి వాళ్ళ ఆఫీస్కి వస్తే ఆ క్లయింట్స్ యొక్క సందేహాలను తీర్చడం, వాళ్ళ యొక్క పాలసీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి అందించడం, అలాగే ఎల్ఐసిలో ఉన్నటువంటి వివిధ రకాల డిపార్ట్మెంట్లు వాళ్ళతో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేసుకొని ఎల్ఐసిల యొక్క వ్యవస్థని ఇంకా బలోపేతం చేయడం. అలాగే ఇంకోటి ఏంటంటే బ్రాంచ్ మేనేజర్ కానీ అసిస్టెంట్ మేనేజర్ కానీ ఎవరైతే ఆఫీస్కి ఇన్ఛార్జ్ ఉంటారో ఆ ఇన్ఛార్జ్ ఏమైనా అడిషనల్ డ్యూటీస్ని ప్రిస్క్రైబ్ చేస్తే ఆ డ్యూటీస్ని నిర్వహించడం. ఈ రకంగా ఎల్ఐసి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ యొక్క విధులు అనేవి ఉంటాయి. వీళ్ళు ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, ఆఫీసులోనే కూర్చొని వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఈ డ్యూటీ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 21 నుంచి 30 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి కొంత రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ఏఏఓ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. 2 దశల్లో రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ టెస్ట్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది అంటే 2 గంటల టైం అనేది ఉంటుంది. ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఇస్తాడు, 90 మార్కులు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 క్వశ్చన్లు ఇస్తారు, 90 మార్కులు. జనరల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్ ఇస్తారు, 60 మార్కులు. కంప్యూటర్ అవేర్నెస్ 30 క్వశ్చన్లు ఇస్తారు, 60 మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ ఇస్తారు, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. ఇంగ్లీష్లో మినిమం మార్క్స్ స్కోర్ చేస్తే చాలు. ఇంగ్లీష్లో వచ్చినటువంటి మార్క్స్ని ఫైనల్ మెరిట్లో కౌంట్ చేయరు. ఓన్లీ ఏంటంటే మినిమం మార్క్స్ రావాలి, క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే చాలు. ఈ రకంగా మొత్తం 300 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 2 hours టైం అనేది ఉంటుంది. అలాగే సిలబస్ విషయానికి వచ్చినట్టయితే రీజనింగ్ నుంచి వెర్బల్, నాన్ వెర్బల్ 2 రకాల క్వశ్చన్స్ కూడా వస్తాయి. సిలబస్ రీజనింగ్ సిలబస్ చూసినట్టయితే వెర్బల్ నుంచి నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, టెస్ట్ ఆఫ్ డైరెక్షన్ సీన్, కోడింగ్, డీకోడింగ్, నెంబర్ ర్యాంకింగ్, అర్థమెటికల్ రీజనింగ్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజ్ క్యాలిక్యులేషన్, బ్లడ్ రిలేషన్, ఎనాలజీ, డెసిషన్ మేకింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే నాన్ వెర్బల్ సెక్షన్ చూసినట్టయితే నాన్ వెర్బల్ సిరీస్, మిర్రర్ ఇమేజెస్, క్యూబ్స్, డైస్,
గ్రూపింగ్ ఐడెంటికల్ ఫిగర్, అలాగే ఎంబెడెడ్ ఫిగర్స్. ఈ రకంగా రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి నెంబర్ సిస్టమ్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, సింప్లిఫికేషన్, డెసిమల్ ఫ్రాక్షన్ రేషియో అండ్ ప్రొపోర్షన్, యూనిటరీ మెథడ్, అలాగే పర్సంటేజ్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజ్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్, ఆల్జీబ్రా, డేట్ ఇంటర్ప్రిటేషన్ నుంచి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో క్వశ్చన్స్ వస్తాయి. అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి కరెంట్ అఫైర్స్, మేజర్ ఫైనాన్షియల్ అండ్ ఎకనామికల్ అప్డేట్స్, బడ్జెట్, 5-year ప్లాన్స్, స్పోర్ట్స్, బుక్స్, ఆథర్స్, అవార్డ్స్, హానర్స్, సైన్స్, ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఇంపార్టెంట్ ఎబ్రివేషన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ రకంగా కరెంట్ అఫైర్స్ సెక్షన్ అనేది ఉంటుంది. అలాగే కంప్యూటర్ అవేర్నెస్ నుంచి ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ పవర్ పాయింట్, విండోస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ నుంచి వెర్బ్, అలాగే ఎర్రర్ కరెక్షన్, టెన్సెస్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, యాడ్వర్బ్, కాంప్రిహెన్షన్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం ఉంటుంది. గ్రామర్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఆర్టికల్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అన్సీన్ ప్యాసేజెస్, సినానిమన్స్, యాంటానిమన్స్, వొకాబులరీ గురించి కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ రకంగా ఇంగ్లీష్ నుంచి సిలబస్ అనేది ఉంటుంది. ఈ ఆన్లైన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ టెస్ట్ అనేది చేస్తారు. మీరు మెడికల్గా ఫిట్గా ఉన్నట్టయితే ఈ జాబ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పే స్కేల్ విషయానికి వచ్చినట్టయితే స్టార్టింగ్ బేసిక్ పే అనేది 33,000 వరకు ఉంది. మీరు పీఓతో పోల్చుకుంటే బ్యాంక్ పీఓకి 23,000 వరకు స్టార్టింగ్ పే స్కేల్ అనేది ఉంటుంది. కానీ ఏఏఓకి స్టార్టింగే 33,000 ఉంది. అంటే మీరు కొంత టైంలోనే 40,000 మార్కును చేరుకుంటారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క ఏఏఓ తాలూకా బేసిక్ పేని 42,000 వరకు పెంచబోతున్నారు. 42,000 స్టార్టింగ్ అంటే అది మామూలు విషయం కాదు. సో ఈ రకంగా ఈ ఏఏఓ జాబ్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలాగే ఏఏఓ జాబ్ యొక్క ఫెసిలిటీస్ విషయానికి వస్తే డిఆర్ఎస్ ఎలవెన్స్ ఉంటుంది. అలాగే హౌస్ రెంట్ ఎలవెన్స్ ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ ఉంటుంది, అలాగే ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే వెహికల్ లోన్స్ కూడా ఇస్తారు. 2-wheeler కానీ 4-wheeler కానీ తీసుకోవాలంటే వెహికల్ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రమోషన్స్ విషయానికి వస్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ప్రమోషన్ ఉంటుంది. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా ప్రమోషన్ ఉంటుంది. బ్రాంచ్ మేనేజర్గా కూడా ప్రమోషన్ ఉంటుంది. సో ఈ రకంగా వీళ్ళు 5 to 7 years ఆఫ్ సర్వీస్ని పూర్తి చేసుకోగానే వీళ్ళకి ప్రమోషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఏఏఓ జాబ్ అనేది చాలా చాలా బాగుంటుంది. డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి ఏ రకంగా అయితే బ్యాంక్ జాబ్స్ ఒక మంచి ఆప్షన్, అదే రకంగా ఏఏఓ కూడా మంచి ఆప్షన్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ఏఏఓ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్లై చేయండి, సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. చాలా చాలా బాగుంటుంది. స్టార్టింగ్ శాలరీ 33,000 అంటే అది మామూలు విషయం కాదు. సో నేను ఏఏఓ నోటిఫికేషన్ రాగానే కంప్లీట్ డీటెయిల్స్ అప్డేట్స్ ఇస్తాను. అలాగే అన్ని గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ప్రొఫైల్స్ కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పొందుతారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.